మనస్సాక్షి అంటే దోషారోపణ లేనటువంటి మనస్సాక్షి ఉండాలి. అంటే దేవుని యందు ముందు నిలబడ్డప్పుడు నేను పాపము లేని వాడనని కాదు, కానీ బ్లేమ్లెస్. సిన్లెస్కి బ్లేమ్లెస్కి చాలా తేడా ఉంది. పాపం లేనితనము, నింద లేనితనము. అది చూడండి, దోషారోపణ లేనితనం అంటే నింద లేనటువంటి స్థానం, నింద మోపలేనటువంటి స్థానం. ప్రభువా, నేను నీ ముందు నిలబడ్డప్పుడు మంచి మనస్సాక్షితో నిలబడగలుగుతున్నాను అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఈ మంచి మనస్సాక్షి ఉండాలంటే ఏం చేస్తున్నాడో గమనించండి. ఇక్కడ 24వ అధ్యాయము 16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడానికి నేనేం చేస్తున్నాను? అభ్యాసము చేస్తున్నాను. అంటే కృషి చేస్తున్నాడు అనమాట. ఆమేన్. మంచి మనస్సాక్షి ఉండాలంటే, నాకు మంచి మనస్సాక్షి కావాలంటే అయిపోదు. మంచి మనస్సాక్షి ఉండాలంటే కృషి అవసరం. ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ బైబిల్లో ఇలా రాయబడింది, చూడండి, గమనించండి. Therefore I always exercise and discipline myself. నేను ఏం చేస్తున్నాను? కృషి చేసి క్రమశిక్షణలో నేను జీవిస్తున్నాను. ఏమంటున్నాడు వినండి ఇక్కడ. మార్టిఫైయింగ్ మై బాడీ, నా శరీరాన్ని నేను త్యజించి అంట. ఓకే, అది తర్వాత డెడనింగ్ మై కార్నల్ ఎఫెక్షన్స్, నా శరీరంలో వచ్చేటువంటి ఇచ్చలను నేను కాదు అని చెప్పి, బాడీలీ యాపిటైట్స్ అండ్ వరల్డ్లీ డిజైర్స్. హల్లెలూయా. నాకు నా శరీరంలో వచ్చేటువంటి ఇచ్చలు, కోరికలు ఏవైతే శరీర సంబంధమై ఉన్నాయో, ఏవైతే నన్ను పాపములో పడేయడానికి వస్తున్నాయో, వాటన్నిటి నుంచి నేను దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నేను కృషిస్తున్నాను. నేను ఒక డిసైపుల్ అంటే శిష్యుడిగా ఉండడానికి, యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఉండాలి. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? ఇది చెయ్యు, ఇది చేయకు, అది చెయ్యు, అది చేయొద్దు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఎక్కడ రాయటం లేదు. నూతన నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానం, ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తానన్నాడు. ఆమేన్. మనం ఇప్పుడు ఉన్నటువంటి నిబంధన ఎటువంటిది? మరి లా అంటే ధర్మశాస్త్రము సంబంధించింది కాదు. ధర్మశాస్త్రం ఏమంటుంది? ఇది చేయాలి, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇది తినకూడదు, అది తాగొద్దు అని అన్ని ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో అన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అది మనంతట మనము చేయలేము. అందుకే ధర్మశాస్త్రం ద్వారా ఎవడూ రక్షించబడలేడు. కాబట్టి యేసు ప్రభు వచ్చాడు, మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఆ ధర్మశాస్త్రము చూసి ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఆయనకు ముందే తెలుసు. కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, దాంట్లో పాల్గొవద్దు అని ఒక వ్యక్తి నీకు చెప్పాల్సిన అవసరత లేదు. నీ మనస్సాక్షే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఏమంటున్నాడు పౌలు ఇంకో దగ్గర? ఎవడు కూడా నేనేమి తింటున్నానో దాని నిమిత్తం నన్ను విమర్శించకూడదు అన్నాడు. ఎందుకు? నేను నీకు లెక్కప్ప చెప్పటం లేదు, నేను నా దేవునికి లెక్కప్ప చెప్పాలి. కాబట్టి నా మనస్సాక్షికి అది తప్పు అయితే మీరందరూ రైట్ అన్నా నేను చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. కాబట్టి ఒక ప్రభుత్వం ఒక చట్టాన్ని మరి తయారు చేసి ఇది కరెక్ట్ అన్నారు అనుకోండి. ఇప్పుడేమన్నారు? మగవాడిని వివాహం చేసుకోవచ్చని చట్టము స్థాపించబడ్డది. స్త్రీలను వివాహం చేసుకోవచ్చని చట్టము స్థాపించబడ్డది. మరి చూస్తున్నట్టయితే లోకము మారిపోతుంది. వాషింగ్టన్లో మారువానా లీగల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఎలా మారుతుంది? అది ప్రభుత్వం అది కరెక్ట్ అన్నందుకు నేను చేయవచ్చా? నా మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాబట్టి మనిషి ఏమన్నా సరే దేవుడు నాతో ఏమంటున్నాడు నేను ఎలా తెలుసుకోవాలి? వాక్యము గమనిస్తూ ఉండగా నా మనస్సాక్షి నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ?
పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? నేను కృషిస్తున్నాను, నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. నాకు వచ్చేటువంటి ఈ యొక్క శోధనలు, నా శరీరేచ్ఛలు, నా మనస్సులో వచ్చే తలంపులు, వీటన్నిటిని కూడా నేను అనగదొక్కుతున్నాను. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు కూడా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడినై ఉండడానికి. హల్లెలూయా. మనుషులు హర్షించడానికి కాదు, మనుషులు ఎంత గొప్ప భక్తుడు అని పలకడానికి కాదు, కానీ నేను దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నాకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. లోకమంతా నన్ను హర్షించినా దేవుడు నన్ను దూషించవచ్చు. ఏమన్నాడు యేసయ్య? నువ్వు వచ్చి నా ముందు నిలబడి, అయ్యా నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, నేను ప్రవచనాలు చెప్పాను, నేను అద్భుతాలు చేశాను అని నువ్వు చెప్తే నువ్వు ఎవడువో నాకు తెలియదు అంటాడంట దేవుడు. ఎందుకు? మనుషులు నిన్ను హర్షించారు, నీ మనస్సాక్షికి విరుద్ధంగా నువ్వు నడిచావు. దేవుడు వద్దు అంటే నువ్వు వెళ్ళావు, దేవుడు చేయొద్దంటే నువ్వు చేసావు, పలకొద్దంటే పలికావు. అందుకే నీకు దోషారోపణ. ఆ దోషారోపణని నువ్వు కప్పుకోవడానికి నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తావు. ఉదాహరణకి ఒక్కోసారి ఒకడు దోచేశాడు అనుకోండి, ఒకరికి అన్యాయం చేసి, లేకపోతే ఒక లంచము తీసుకొని తప్పుడు మార్గాల్లో చాలా డబ్బు సంపాదించాడు. వాడి మనస్సాక్షి, దేవుడు నమ్ముకున్న బిడ్డల గురించి మాట్లాడుతున్నాను, వాడి మనస్సాక్షి ఏమంటది? దోషము, దోషివి, నువ్వు దోషివి, నువ్వు దోషివి అంటది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? లేకపోతే జనులు ఏమని ఉంటుంది? పర్లేదయ్యా, అందరూ చేస్తారు కదా, నా స్థలంలో ఇంకోటి ఉంటే వాడు చేసేవాడు కదా, నేను ఇలా చేసినందుకే వాడు బాగుపడ్డాడు కదా అని నీ మనసు నీకు చెప్తున్నా, నీ హృదయం ఏమంటుంది? నువ్వు దోషివి అంటది. ఈ దోషముని కప్పుకోవడానికి ఏం చేస్తాడు తెలుసా? వాడు సంఘానికి వస్తాడు, వచ్చి దశమ భాగమే కాదయ్యా, నేను 40% దేవునికి ఇస్తానంటాడు. దేవునికి నీ డబ్బు కావాలా? నీ హృదయం కావాలి. నువ్వు 50% కాదు 100% ఇచ్చినా నీ దోషం అది కప్పలేదు, అది కడగలేదు. మంచి మనస్సాక్షి లేకపోతే నీవు దేవుని చేత నడిపించబడడం అసాధ్యం. హల్లెలూయా. మంచి మనస్సాక్షి, అందుకే ఇది ఎంత ప్రాముఖ్యమైందో గమనించండి. ఎందుకంటే ఇది దేవుడు మనల్ని నడిపించే విధానం కాబట్టే పౌలు ఏం చేస్తున్నాడు? నేను కృషిస్తున్నాను అంటున్నాడు. నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను, అన్ని విషయాల్లో నేను జాగ్రత్త పడుతున్నాను. దేనికి? మంచి మనస్సాక్షి కలిగిన వాడనే ఉండడానికి. హల్లెలూయా. నా మనస్సాక్షి నా ఆత్మ యొక్క స్వరం. పరిశుద్ధాత్ముడు నా ఆత్మతో సంభాషిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మలో వెలుతును ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో, నా ఆత్మలో, నా స్పిరిట్లో, నా హృదయంలో ఆయన తెలియపరుస్తాడు. తెలియపరిచిన విషయాన్ని నా మనస్సాక్షి నా మనస్సుకు తెలియపరుస్తాడు. కాబట్టి పాపము జీవిస్తూ ఉంటే దేవుని స్వరం వినాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు వినలేవు. అందుకే దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తం ఒకటే దీనికి మందు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏముందంటే, క్లెన్సింగ్ ఆఫ్ ద కాన్షియన్స్ త్రూ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్ అని ఉంది. రక్త ప్రోక్షణ వలన మనస్సాక్షి శుద్ధి అవును. ఏమన్నాడు తెలుసా? ఏ జంతువుల యొక్క రక్తము కూడా మనస్సాక్షిని కడగలేదన్నాడు. కానీ యేసయ్య రక్తం ఒకటే మనస్సాక్షిని కడగలదు. కాబట్టి వినండి జనులారా, మీరు రక్షించబడి ఉండొచ్చు, కానీ ఇంకా దేవునికి విరుద్ధంగా దోషారోపణలో ఉండే స్థితిలో మీరు ఉన్నట్టయితే ఈ రోజే మీరు యేసయ్య రక్తం గురించి ప్రార్థన చేసి, రక్తంలో కడగండి ప్రభు అని ప్రార్థన చేసి అడగాలి. ఆ రక్త ప్రోక్షణ ద్వారానే మీరు సంపూర్ణముగా కడగబడి, విడిపించబడి, తిరిగి మీ మనస్సాక్షి మరి దేవుని యందు స్థిరపరచబడి మీరు వినగలిగే స్థితికి రాగలరు. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? జాగ్రత్త పడకపోతే మనస్సాక్షి ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3 సార్లు మాట్లాడతాడు. కానీ చేయకూడని విషయం చేస్తూ ఉంటే మొద్దుబారిపోద్ది నీ మనస్సాక్షి. మీకు తెలుసా?
మొట్టమొదటిలో ఇప్పుడు జంతువుల్ని చంపాలంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు నాకు వేట అంటే చాలా పిచ్చి. మొట్టమొదట ఒక జంతువుని కొట్టినప్పుడు అది చనిపోయినప్పుడు రక్తం చూస్తే అబ్బా అనిపిస్తుంది. కొడుతూ ఉంటే అవి చనిపోతూ ఉంటాయి, కొడుతూ ఉంటే చనిపోతూ ఉంటే ఏమీ అనిపించదు. ఏమీ అనిపించడం కాదు కదా, ఏ స్థితికి వస్తామంటే ఆ రక్తం చూసినప్పుడు సంతోషిస్తాం. నిజంగా చెప్తున్నాను నేను. ఇది మనుషుల ఎదుట చేసేది కూడా జరుగుతుంది. అందుకే మొట్టమొదటి మర్డర్ చేసినప్పుడు వాడికి ఉన్నటువంటి ఆ భావన 10వ మర్డర్ చేసినప్పుడు అది ఉండనే ఉండదు వాడికి. నేను చెప్పేది అర్థమవుతుంది మీ అందరికీ? అలాగే ఏ పాపమైనా సరే మొట్టమొదటి చేసినప్పుడు చివుక్కుమంటుంది, లోపల గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. రెండోసారి చేసినప్పుడు అనిపిస్తే అంత లోతుగా అనిపించదు. మూడోసారి చేసినప్పుడు మళ్ళీ అనిపిస్తే ఇంకా అంత లోతుగా అనిపించదు. ఆరోసారి చేసేటప్పటికి ఏం అనిపించినా అనిపించదు ఇంకా. ఇప్పుడు ఏమైపోద్ది? మనస్సాక్షి మొద్దుబారిపోద్ది. దాని గురించి వాక్యంలో ఏమనుందంటే మొద్దుబారిన మనస్సాక్షి గురించి రాయబడింది. యువర్ కాన్షియన్స్ ఈజ్ సీయర్డ్ అని. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రోడ్ల మీద పనిచేసేవారు లేకపోతే రాళ్ళు కొట్టేవారి దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే వాళ్ళ చేతులు చూస్తే ముడితే అవి గట్టిగా ఉంటాయి. వారిని ఇలా ముట్టి ఏలుతో ముట్టి మీకు తెలుస్తుందా అంటే నాకు ఏమీ తెలియటం లేదంటారు. ఏమైంది? మొద్దు బారిపోయింది. మొదటి నుంచి అలాగ ఉండిందా? కాదు. మొట్టమొదట వారు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు చాలా నొప్పి ఉండింది, మంట, ఈ చర్మం ఊడుతూ ఉండింది, రక్తము కారుతూ ఉండింది. కానీ ఏం చేశారు? బట్టగట్టు అది వచ్చేసి ఇది చేసి ఏం చేశారు? దాన్ని కొడుతూనే ఉన్నారు. అది పనిచేసి అదేమైపోయింది? గడ్డలా గడ్డ కట్టేసి ఇప్పుడు స్పర్శ లేకుండా తయారైంది. మనస్సాక్షి కూడా అలాగ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా దేవుని నడిపింపును గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? మనస్సాక్షి మొద్దుబారిపోయింది కాబట్టి. చేసిన పాపం చేస్తూ దేవా నన్ను క్షమించు అంటారు, కానీ నిజంగా క్షమాపణ కోరటం లేదు. ఎందుకు అడుగుతున్నారు క్షమాపణ తెలుసా? అయ్యో ఎందుకైనా సస్తే నరకానికి వెళ్ళొద్దు, పరలోకానికి వెళ్ళొచ్చు కదా అని. అంతేకాని నిజమైన రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో రావటం లేదు. నిజమైన పశ్చాత్తాపంతో వస్తే తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళరు. ఏ డాగ్ ఇస్ ద వన్ దట్ గోస్ బ్యాక్ టు ఇట్స్ వామిట్. కుక్కనే తన వాంతి దగ్గరికి తిరిగి వెళ్తుంది. నువ్వు నేను కుక్కలం కాదు, దేవుని బిడ్డలం. పాపం అని తెలిసినప్పుడు దాని నుంచి మనము మళ్ళీ వెళ్ళకూడదు అక్కడికి. ఆమేన్. దేవునికి ఇది విరుద్ధము. నా మనస్సాక్షి నన్ను ఆరోపిస్తున్నట్టయితే అది చేయకూడదు. నేను చేసినట్టయితే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి మొద్దుబారిపోయి దేవుణ్ణి నేను ఇంకా అనుభవించలేని స్థితికి మత పిచ్చివానిగా తయారవుతాను. సంఘానికి వస్తాను, వాక్యం చదువుతాను, బైబిల్ చదువుతాను, వాక్యం చదివి వాక్యం వింటాను, పాటలు పాడతాను, దేవుని ఆరాధించినట్టు అన్ని మోషన్స్ అన్నీ ఉంటాయి, కానీ నిజమైన అనుభవం ఉండదు దేవునిలో. ఆయన స్వరము ఎప్పుడు విన్నామంటే నాకు తెలియదు అంటాం. ఎందుకు వస్తున్నావు గుడికంటే పుట్టినప్పటి నుంచి వస్తున్నాను కాబట్టి వస్తున్నాను. అనుభవం ఉందా? ఉండింది. దేవుడు ఏమన్నాడు? మీ పేరేంటయ్యా అంటే ఉన్నవాడని అనలే, ఇప్పుడు ఉన్నవాడిని. ఐ యామ్ అన్నాడు. ఐ యామ్ ఏంటండి? ఉన్నవాడను కదా. ఎప్పుడో ఉన్నవాడని కాదు, రాబోతున్న కాలంలో ఉన్నవాడిని, ఇప్పుడు ఉన్నవాడిని. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడగలిగే స్థితిలో, వినే స్థితిలో నువ్వు ఉన్నావా? నీవు దేవుని వినే స్థితిలో లేనటువంటి మనస్సాక్షి నీకున్నట్టయితే నువ్వు పాపంలో ఉన్నావు. నువ్వు పాపివని ఏలెత్తి నీకు చూపించడానికి నేను లేను ఇక్కడ, నీకు సహాయం చేయడానికి ఉన్నాను ఇక్కడ. నిన్ను ఏదైతే దూరపరుస్తుందో ఆ దూరపరిచేదాన్ని కాళ్ళ కింద నొక్కి తొక్కి యేసయ్య రక్తం ద్వారా నీ మనస్సాక్షిని కడుక్కొని తిరిగి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా బ్రతకాలని ప్రోత్సహించడానికే ఉన్నాను ఇక్కడ నేను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అనేక
మంది మరి దేవుని మరి అద్భుతమైన రీతిలో మరి పిల్లలు లేకుండా ఉన్నటువంటి వారు దేవుని ఆశీర్వాదం చేత మరి గర్భం ధరిస్తూ ఉన్నారు. మనం అది చూస్తున్నాం. మరి మన మధ్యలో మరి ఒకసారి సునీత అనేటువంటి ఒక సహోదరి రియాద్ అనేటువంటి ప్రాంతం నుంచి తన జీవితంలో దేవుడు చేసిన కార్యం గురించి మనకి తెలియపరచడానికి మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సహోదరి మరి ఇక్కడ లేనప్పటికీ కూడా టెలివిజన్లో వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారా మరి పాస్టర్ రాజ్ గారు మెసేజెస్ వింటూ ఉన్నారు. మరి వాళ్ళ హస్బెండ్ మరి అక్కడ ఉండడం బట్టి తను కూడా అక్కడ ఉంటున్నారు. మరి ఆ సమయంలో మరి వాక్యం ద్వారా బలపరచబడుతూ అదే సమయంలో మరి అక్కడ టెలివిజన్ లో మరి వర్డ్స్ ఆఫ్ నాలెడ్జ్ రిలీజ్ చేసినప్పుడు ఎవరో మరి ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు ఇస్తున్నారు అనేటువంటి మాటను కూడా మరి ఆ సహోదరి ప్రోగ్రాం ద్వారా పొందుకోవడం జరిగింది. అలా పొందుకున్నటువంటి సహోదరి 3 సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క మరి సహోదరికి అద్భుతమైన రీతిలో దేవుడు గర్భం తెరిచి మరి ఇప్పుడు 8వ నెల గర్భవతిగా ఈ సహోదరి మన మధ్యలో దేవునికి మహిమకరంగా సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. దేవుని స్వరము విని ఆయన వాక్యానికి లోబడినట్టయితే అన్ని జనముల కంటే ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కానీ మన మనస్సాక్షి చెడిన స్థితిలో ఉంటే మంచి స్థితిలో లేకపోతే దేవుని స్వరం మనం వినలేము. ఏమన్నాడు? నేను కృషిస్తున్నాను. శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? నీ మనస్సాక్షి లో నా ధైర్యాన్ని దొంగిలించుకోవడానికి వస్తాయి. ఏమనుంది యోసేపు గురించి? దేవుడు యోసేపుతో ఉండెను కాబట్టి ఆయన వర్ధిల్లుచుండెను. ఇంగ్లీష్లో గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ జోసెఫ్ వాజ్ ఏ ప్రాస్పరస్ మ్యాన్. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తున్న స్థితిలో ఏమైందో తెలుసా? సాతాను మెల్లిగా పోటిఫర్ భార్య ద్వారా వచ్చి ఎంటైస్ అంటే శోధించి వలయడానికి వచ్చింది. అప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? హౌ కెన్ ఐ సిన్ అగైన్స్ట్ మై గాడ్? దేవునికి విరోధముగా నేను ఎలా పాపము చేయగలను? గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? ఇది నాకు దేవునిలో ఉన్న స్థానాన్ని దొంగిలించి నా స్థానాన్ని కోల్పోజేయడానికి వచ్చింది ఇది. ఆమెన్. అమ్మా, నీ అంత అందకత్తి ఈ లోకంలో లేడు. పోతీఫర్ మహాదృష్టవంతుడు నిన్ను వివాహం చేసుకున్నాను, కానీ యు ఆర్ నాట్ వర్త్ ఇట్. బికాస్ ఇది నాకు దేవునితో ఉన్న సంబంధంతో నేను గమనించి చూసినట్టయితే ఇది వ్యర్థం. దాన్ని కోల్పోవడానికి నాకు ఇది వద్దు. అమ్మా, ఆమె జరిగిన తర్వాత కప్పిపుచ్చడానికి కూడా స్తోమత కలిగిన స్త్రీ అయి ఉండొచ్చు. నువ్వు ఎంత కప్పినా, లోకం యొక్క కన్నులు కప్పినా, నీ మనస్సాక్షి నేత్రాలు నువ్వు కప్పలేవు. ఆమెన్. యవనస్తులారా వినండి, ఈ రోజుల్లో లోకం చాలా కష్టమైన స్థలంలో ఉంది. యవనస్తులకి చాలా మట్టుకి ఎటు తిరిగినా ఎటు చూసినా సాతాను పెట్టినటువంటి ఉచ్చులు. లోకంలో చుట్టూన్నవారు పర్వాలేదు, ఏం కాదులే, వీళ్ళు చేయటం లేదా, ఆయన క్రైస్తవుడు కాదా, ఈయన దేవుని దగ్గరికి వెళ్ళడా, ఆయన సంఘానికి వెళ్ళడా, ఆయన చేసినప్పుడు నువ్వు చేస్తే ఏం తప్పు అని చెప్పి మనల్ని మభ్యపెట్టి ఈ రకంగా ఒకరు చేసిన దాన్ని నీవు కూడా చేయమని బలవంతం చేసి మనల్ని ఉచ్చులో వేసి మనల్ని దేవుని నుంచి దూరపరుచుతున్నటువంటి దినాలు ఇవి. కాబట్టి వినండి, ఏది చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నీ మనస్సాక్షి ఏమంటుందో ఒకసారి గమనించు. నువ్వు దేవుని బిడ్డవైతే, తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డవైతే ఒక్కసారి నీ మనస్సాక్షిలో నువ్వు ఒకసారి గమనించు. లోపలేమో మనస్సాక్షి వద్దు అని, చుట్టూన్న స్నేహితులు ఏమంటారు? ఏం పర్లేదు రా, ఒకసారి ఎవరికి తెలుస్తుందిలే, రా రా రా. మనం ఏం చేస్తాము? చాలాసార్లు వద్దు. కానీ ఒత్తిడి ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతాయి? వెళ్తాం. దాన్ని ఏమంటారు? పియర్ ప్రెషర్ అంటాం ఇంగ్లీష్లో. అది వెళ్ళి వెళ్ళకూడని దగ్గరికి వెళ్తాము, సంతోషించినట్టు ప్రయత్నం చేస్తుంటే కానీ లోపల తినేస్తుంటుంది. మాట్లాడండి, అవునా? నేను చెప్పేది కరెక్టేనా? ఏం చేస్తున్నాము? మన మనస్సాక్షికి విరోధంగా నడుస్తున్నాం. అక్కడికి వెళ్ళడమే తప్పు,
చేయకూడదు ఏదైనా చేస్తే ఆ దోషారోపణతో ఆ రాత్రి నిద్రపోను. సాతాను నీ యొక్క ఘనమైన గమ్యాన్ని దోచుకోవడానికే వస్తాడు ఎప్పుడు. గమనించారా? దావీదు మహారాజు అయిన దావీదు కుమారుడు ఒకరోజు తన అబ్సలోం యొక్క సహోదరిని చూసి ఆమె నాకు కావాలి అన్నాడు. అంతే. ఆమె నేను అనుభవించాలి, నాకు ఆమె కావాలి 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 కావాలి. ఎంతగా ఉచ్చులో పడ్డాడంటే ఏదో రకంగా ఆమెను ఇంటికి రప్పించాడు. నీ చేతితో వండి నాకు వడ్డించమన్నాడు. వడ్డించినప్పుడు ఆయన కామపు చూపుతో చూసినప్పుడు ఆమె ఏమంది, అయ్యా ఆగు నాయన, మన తండ్రి దగ్గరికి వెళ్దాము, అనవసరంగా మనం డిజానర్ అంటే గౌరవం కోల్పోకుండా మన తండ్రి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే ఇది ఆయన దీవించి ఆశీర్వదించి జరిగించే విషయం అంటే కాదు, నేను ఉండలేను అని చెప్పి చేయకూడనటువంటి కార్యం చేసినప్పుడు ఏమన్నాడు, ద హేట్రెడ్ అయిన వెంటనే ద హేట్రెడ్ హీ హ్యాడ్ టువర్డ్ హర్ వాజ్ గ్రేటర్ దెన్ ద లవ్ హీ హ్యాడ్ ఫర్ హర్ అని ఉంది. ఆమె పట్ల తనకున్న ప్రేమ కంటే ఆ తర్వాత తన కలిగిన ద్వేషమే ఎక్కువగా ఉండింది. ఏమైందో తెలుసా? ఒక రాజకుమారుడు యవ్వన స్థితిలో, ఒక మహా గొప్ప స్థితిలో, ఒక పట్టణంలో, ఒక భవనంలో, మంచి రాయల్ ప్యాలెస్లో బ్రతకాల్సిన వాడు యవ్వన స్థితిలోనే మరణించాడు. ఎప్పుడు కూడా దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి అవసరం. కాబట్టి జనులారా వినండి, మనస్సాక్షికి విరోధంగా ఏమి కూడా చేయకండి. మంచి మనస్సాక్షితో బ్రతకాలంటే అంత సులువైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అనేక సార్లు నా మనస్సాక్షి వద్దు అన్నప్పుడు నాతో ఉన్న వారందరూ వెళ్దాం నేను కాదు అని ఉండిపోతే అనేక సార్లు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. నీ ఒక్కడికే దేవుడు ఉన్నాడా అంటారు, నువ్వు ఒక్కడవే భక్తుడువా, మేమందరం ఏమేమో అని మాట్లాడతారు. అవునా కాదా చెప్పండి అని మిమ్మల్ని విమర్శిస్తారు. అందుకే మనుషులు ఏమనుకుంటారా అనే భయానికి లోబడ్డప్పుడు ఏమవుతుంది, మన మనస్సాక్షిని మనము గద్దించినటువంటి వారమై ఆ ఆరోపణకు లోబడి దేవునికి దూరస్తులు అవుతాం. జనులారా అలా బ్రతకూడదు. మనం దేవుడు మనల్ని ఏమంటున్నాడు, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉత్తమమైన స్థలంలో ఉంచాలనేదే నా ఉద్దేశం. నా స్వరమును వినే బిడ్డలుగా మీరు ఉండాలి. ఆమెన్. మరి ఇంకో వచనానికి వెళ్దాం. 2 కొరింథీ 1:12. మా అతిశయం ఏదనగా, అతిశయం అంటే మేము ఘనముగా చెప్పుకునే విషయం ఏంటంటే, లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమి అనియు, విశేషముగా మీ ఎడల నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యము ఇచ్చుటయే. చూసారా? హల్లెలూయా. మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉంది. అయితే పౌలు ఉన్నాడు, ఇది నా మనస్సాక్షి. ఇంకోటి 1 తిమోతి 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారిలే చెడియున్నారు. మనస్సాక్షిని ఏం చేశారండి వీళ్ళు? త్రోసివేసి. ఎవరి గురించి రాస్తున్నాడు? దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని సేవలో పౌలుతో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏమైందంట, వారు మంచి మనస్సాక్షిని త్రోసివేశారు. అంటే ఏంటి అర్థం? దాని అర్థం మనస్సాక్షికి విరోధముగా నడిచినందుకు వారి యొక్క విశ్వాస జీవితం ఇప్పుడు ఓడ బద్దలైన ఓడవలే ఉంది. అందుకే చాలా మంది ఏమవుతున్నారో తెలుసా? దేవునికి దూరస్తులు అవుతున్నారు. ఎందుకు? దేవుడు చెప్పిన విధానంలో నడవక, వారు అనుకున్న విధానంలో నడుస్తూ దేవుడు నన్ను దీవించాలని ఎదురు చూస్తారు. దేవుడు ఆ విధంగా పనిచేయడు. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆయన మనకు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడవాలనేది ఆయన ఉద్దేశం. ఎప్పుడైతే నేను ఆయనకు లోబడి నడుస్తానో అప్పుడు దేవుడు తన వాక్యానికి, తన వాగ్దానాలకి బద్ధుడై ఉండి అవి నా జీవితంలో నెరవేర్చబడేటట్టు చూస్తాడు. కానీ ఆయన చిత్తానికి విరుద్ధంగా నేను నిర్ణయం తీసుకొని ముందుకు సాగినట్టయితే, దేవా నన్ను దీవించు అంటే దీవించడానికి ఆయన బద్ధుడు కాదు. ఆమేన్. కాబట్టి గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? వారి యొక్క మనస్సాక్షిని దూరపరుచుకొని దాన్ని గద్దించి నడిచినందుకు వారి విశ్వాసంలోనే వారు సడలి కోల్పోయి దేవునికి దూరస్తులయ్యారు. ఇంకో వచనం అండి, 2 తిమోతి 1:3.
నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని నిర్మలమైనటువంటి, ఇంగ్లీష్లో ప్యూర్ కాన్షియన్స్ ఉంది చూసారా, నిర్మలమైనటువంటి మనస్సాక్షితో దేవునికి స్తోత్రం. పౌలు గారు 3 రకాలైన కాన్షియన్స్, 3 రకాలైన మనస్సాక్షుల గురించి మాట్లాడారు. ఒకటి గుడ్ కాన్షియన్స్, మంచి ఒకటి మనస్సాక్షి, క్లియర్ కాన్షియన్స్, శుద్ధమైన మనస్సాక్షి, క్లీన్ కాన్షియన్స్, ఇంకోటి ప్యూర్ కాన్షియన్స్, నిర్మలమైన మనస్సాక్షి. చూసారా, ఈ రకంగా మనం ఎప్పుడైతే మన మనస్సాక్షిని జాగ్రత్త పరుచుకొని మన మనస్సాక్షిని గద్దించకుండా లోబడి మనం నడిచినట్టయితే మనము దేవుడు మనకి ఏం తెలియపరచును మనం గమనిస్తూ దేవుని స్వరాన్ని బట్టి మనం ముందుకి సాగగలము. అయితే ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఒకటి ఏర్పడుతుంది, నా మనస్సాక్షిని నేను నమ్మగలనా? మీరు ఇంత బోధించారు కరెక్టే, కానీ నా మనస్సాక్షిని నేను నమ్మగలనా? అది సాధ్యమా? అది కరెక్టా? కాబట్టి ఈ మనస్సాక్షిని వెంబడించడం కరెక్టా? వాక్యం ఏమంటుంది అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దీని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనము దీని గురించి ఇంకా గమనించి పఠించి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వదించబడ్డారా? హల్లెలూయా. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచయం లో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకి దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Strokes of sorrow, colors of tears, and I scream and the sun is calling, and this spirals I keep falling, from forming twisted thoughts in the labyrinth where hope's so lost. Muffled cries through the paper thin, walls of secrets where lies begin, false promises laced in sickening sweetness, fragile shells hiding endless bleakness. The cold wind softens, the rain subsides, hope's embers flicker, no longer heights. Faded portraits of the silent past, forgotten faces, conversations that didn't last.
Eyes so full of shine, hands that intertwine, heartbeats synchronized under twilight skies. Misted dreams unwind, lost within our mind. All we feel is light in the endless night. Mysteries so deep, where do these visions creep? Whispers of a past, a future meant to last. Baby dreams unfold, stories yet untold, guiding hearts astray to find a brighter day. Misted dreams.